జై తెలంగాణ, జై తెలంగాణ. మనకు మిత్రులు ఇంతకుముందు అడిగినారు, మొట్టమొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్నది పాత్రికేయులే. 69 ఉద్యమం తలుచుకోవాలి మనము. ప్రతాప్ కిషోర్ దక్కన్ క్రానికల్, పిఎన్ స్వామి ఆంధ్రభూమి, సుబ్బారాయుడు ఆంధ్రభూమి, అదేవిధంగా సంతపూర్ రఘువీర్రావు, వాళ్ళు మలిదశ ఉద్యమంలో కూడా ఉన్నారు. ఒక దక్కన్ క్రానికల్ ఆంధ్రభూమి తెలంగాణకు పూర్తి సపోర్ట్ ఇచ్చింది 69లో. ఏ సంఘటన జరిగినా ఫ్రంట్ పేజీలు వచ్చేది, వీళ్ళే దాన్ని కూర్చున్నది. అప్పుడు పాపం తమిళియన్స్, తర్వాత కన్నడిగాస్ ఉండేవాళ్ళు, ప్రొపరేటర్స్, వాళ్ళకి ద్వేషం ఉండేది కాదు. తర్వాత మలిదశ ఉద్యమం ఎట్లొచ్చిందంటే దానికి పూర్వరంగం ముందు ఊరికి వచ్చింది కాదు. నిజానికైతే 30 ఏళ్ళ కింద 96లోనే మనం ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెట్టినాము. అది జర్నలిస్ట్ సంఘానికి, అది పూర్వభూమికి. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అప్పుడంటే, మా పిట్టల శ్రీశైలం కూడా ఉన్నాడు, మొదటి నుంచి ఉన్నాడు పాపం. ఆ రోజు చంద్రబాబు నాయుడు అక్కడ పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ కలిసి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పెడితే దాన్ని అడ్డు పెట్టుకొని పరిశ్రమలన్నీ మూసేసిండు. ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ ఫోర్స్, డిబిఆర్ మిల్, నేత స్పిన్నిల్, లాయన్ జాయముల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కాగజ్, రామగుండంపేట అన్ని మూసిపారేసిండు. అన్ని పారిశ్రామిక వాటికల్ని శ్మశాన వాటికలు చేసిండు. కాడ్డాన్, ఆజామాబాద్, సనత్ నగర్, పటంచెరు, కొత్తూరు అన్నింటిని శ్మశాన వాటికలు చేసిండు. అన్ని పరిశ్రమలు మూసేసిండు. అప్పుడు కార్మికుల ఆహాకారాల నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టింది. కార్మికుల ఆహాకారాలు అవే మనల్ని నడిపించింది. అప్పుడు మనం ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు ఒప్పుకునేవాడు కాదు. మా పిట్టల శ్రీశైలం ఉన్నాడు, మాట్లాడితే పిట్టల శ్రీశైలం కూడా వేసేసేవాళ్ళే, బెల్లెలతో పాటు వేసేసేవాళ్ళు. బెల్లెలతో గద్దర్ మీద 6 తూటాలు, ఇక్కిరి సిద్ధులు, ముక్కా కరుణాకరు, శ్రీరాములు యాదవ్, ఎంతమందిని భువనగిరిలో 18 మందిని. అప్పుడు మనల్ని కూడా వేసేస్తారు. కాబట్టి మనకు వాక్ స్వాతంత్రం ఉండాలి. ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నాం. పెట్టుకొని దాని పేరు మీద మొట్టమొదటి సభ అశోక్ టాకీస్, అప్పుడు వివి ఫంక్షన్ హాల్, అది చాలా పెద్దతో జరిగింది. అది మొట్టమొదటి మీటింగ్ అదే. అంతకంటే ముందు భువనగిరిలో మా భాస్కర్ ఇక్కడ ఉన్నాడా భాస్కర్? అంతకంటే ముందు చిన్న చిన్న మీటింగ్లు. అది ఒకటేమో కళాసమితి, భువనగిరి కళాసమితి, భువనగిరి సాహితీ మిత్ర మండలి, మిషన్ కాంపౌండ్ స్కూల్లో మీటింగ్లు జరిగాయి. అప్పుడు జర్నలిస్టులే ఉన్నది భువనగిరి సభలో. అందరు చిన్న చిన్న మీటింగ్లు జర్నలిస్టులే వచ్చి చేసేవాళ్ళు దాంట్లో. అట్లా అన్ని చోట్ల జర్నలిస్టులే ఉన్నారు. బెల్లెలతను చంపినప్పుడు కూడా జర్నలిస్టులే అక్కడికి పోయింది అందరూ. పాపం కేశవరావు జాదవ్ ఉన్నాడు, గద్దర్ ఉన్నాడు, మేమున్నాం, అందరం ఉన్నాం. కానీ అన్ని మీటింగ్లు మనమే పెట్టినాం. ఆఖరికి పురుషోత్తం రెడ్డి సభ క్యాన్సిల్ చేస్తే భువనగిరిలో ఉన్నది చేస్తే మళ్ళీ మనమే పోయి పెట్టాం, గద్దర్ని తీసుకుని పోయి. గద్దర్ కూడా మనతో పాటు అన్నిట్లో ఉన్నాడు, అన్ని దీంట్లోనే ఉన్నాడు. అయితే ఇవన్నీ మనం చేసినాం కరెక్టే, కానీ ఏం సాధించినాం? అది కూడా ఏం సాధించినాం? తెలంగాణ దేనికైతే కావాలనుకున్నామో అది వచ్చిందా? ఏమి రాలేదు. మళ్ళీ నీళ్ళన్నీ అప్పుడు గోదావరి 80% తెలంగాణలో బారుతుంది, 70% కృష్ణా తెలంగాణలో బారుతుంది. కానీ నీళ్ళన్నీ ఆంధ్రాకు బారుతున్నాయి. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు ఏమైనా వచ్చినాయా? తెలంగాణ వచ్చినప్పటి నుంచి నీళ్ళు అక్కడనే, మళ్ళీ అక్కడనే పోతున్నాయి. ఆఖరికి పోలవరం కడుతుంటే ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడలేదు. దాని కింద 7 మండలాలు అటు కలిపేసారు. ఢిల్లీ ప్రభుత్వమే కలిపింది, కానీ ఎవ్వరు మాట్లాడలే. ఆఖరికి పార్లమెంట్లో చట్టం తెచ్చి చేసారు, మాట్లాడలే. ఇప్పుడు 2 లక్షల మంది కోయిలు కొండరెడ్డి నిర్వాసితులు అవుతున్నారు. భద్రాచలం మునిగిపోయేటట్టుంది. ఏమొచ్చింది? తెలంగాణ వచ్చినాక ఏమైంది? ఆందోళన పెత్తనమైంది. మరి ఎట్లా లక్ష్యాలు ఎట్లా సాధించుకోవాలి మనం? కృష్ణాలో ఏమవుతుంది? మళ్ళీ అదే జరుగుతున్నది. అందుకనే నీళ్లు, నిధులు, నియామకాలన్నీ ఆందోళన పాలవుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమి సాధించింది లేదు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు విద్య అంతా ఇంకా చైనాదే. చైనా విద్య అంటే చైతన్య, నారాయణ, ఏం మార్పు లేదు. వైద్యం అంతా వాళ్ళదే కదా, మనది కాదు కదా. ఎక్కడుంది? ఎక్కడ లేదు. ఆఖరికి బనకచెర్ల కడుతూనే ఉన్నారు కదా. ఏమైంది బనకచెర్ల కడుతుంటే? ఏమీ లేదు బనకచెర్ల. ఆపినోళ్ళు ఎవరు? ఏ పార్టీ అయినా ఉండని, నాకైతే అన్ని పార్టీలు సమానమే. అన్ని పార్టీలు గల్లీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట, కలిసే ఉంటారు పైన. అందరు సబ్కా మాలిక్ ఏక్, అందరు కోడే యజమాని, పైసలే యజమాని. కాబట్టి మళ్ళీ మనం పౌర సమాజం లేవాలి. లేచి మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, జల్ జంగల్ జమీన్ ఉద్యమం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది
గతంలో జరిగింది అదే, ఇప్పుడు జరుగుతుంది అదే. ఆదివాసులు బతకనిస్తలేరు, కోయిలు కొండ్రేట్లు బతకరు, చెంచులు బతకరు, గోండులు బతకరు. పోడు పేరు మీద చాలా ఘోరాలు జరుగుతున్నాయి, రోజు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. గతంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అందుకని మనం ఆదివాసులు బతికించుకుంటేనే మన అడవి ఉంటుంది. కగారు ఒకటే కాదు, ఇక్కడ మన దగ్గర జరుగుతున్నది కూడా మాట్లాడాలి కదా. మన దగ్గర ఎందుకు మాట్లాడడం? మనం భయపడతాం మనము. అక్కడ కగారు జరుగుతుంది, ఇక్కడ కగారు పేరు లేకుండా జరుగుతుంది. కగారు పేరు చెప్పరు, కానీ అంతకంటే కంగారు జరుగుతున్నది ఇక్కడ. అందుకని మనం గట్టిగా పోరాటాలు చేయాలి. మళ్ళీ పౌర సమాజం మనమే దోషులం. ఈరోజు తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళందరము బోనులో చేతులు కట్టుకొని ముద్దాయిల లెక్క నిల్చోవాలి, తల కిందికి నిలబడి. అంత దరిద్రంగా ఉన్నది తెలంగాణది. అందుకని మళ్ళీ మన లక్ష్యాలు నెరవేరలేదు. లక్ష్యాలు వచ్చేదాకా మొత్తం పౌర సమాజాన్ని ముందు నిలపాలి. మళ్ళీ జర్నలిస్టులే ముందుండి మళ్ళీ తెలంగాణ ప్రజల తెలంగాణ కోసం పోరాటం చేయాలి. నమస్తే, జై తెలంగాణ.